వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఏ ముహూర్తాన రాజమౌళి ప్రియాంక చోప్రాను తీసుకున్నాడో ఎక్కడ చూసినా ఈ అమ్మడి చెప్పమే. కొత్త ప్రాజెక్ట్ ఏది సెట్స్ పైకి వచ్చినా హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను ఫిక్స్ చేసేస్తున్నారు. 5 ఏళ్లుగా ప్రియాంక చోప్రా అనే హీరోయిన్ ఉంది అన్న సంగతి మర్చిపోగా రాజమౌళి ఆశీస్సులతో బిజీ అయిపోతుందా? ప్రియాంక చోప్రా 4 ఏళ్లుగా ఇంగ్లీష్ వెబ్ సిరీస్, హాలీవుడ్ మూవీస్ మాత్రమే చేస్తోంది. రాజమౌళి మహేష్ సినిమాతో తీసుకుని ప్రియాంకను గుర్తు చేయడమే కాదు, క్రేజీ బామను చేసేశాడు. అట్లీ అల్లు అర్జున్ మూవీ అనౌన్స్ చేశారో లేదో, ప్రియాంక హీరోయిన్ అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. హృతిక్ రోషన్ డైరెక్షన్ లో క్రిష్ 4 అనౌన్స్ చేయడం ఆలస్యం. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా పేరు బయటకొచ్చింది. కోయి మిల్గయాలో ప్రీతి జింతాతో జతకట్టిన హృతిక్ క్రిష్ 3లో ప్రియాంక చోప్రాతో ఆడిపాడాడు. క్రిష్ 4లో ఈ అమ్మడినే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. రాజమౌళి చేతిలో పడితే మరో సినిమా చేయడానికి ఒప్పుకోడు. అది హీరోయిన్ అయినా సినిమా పూర్తయ్యే వరకు మరొక మూవీకి కమిట్ కావడానికి వీల్లేదని రూల్ పెడతాడు. ప్రియాంక ఇందుకు మినహాయింపా? లేదంటే ఇంకో ఏడాది పాటు మరొక మూవీ చేయదా? చూడాల్సిందే.